హే గాయ్స్, ఐమ్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాశివరాత్రికి సంబంధించిన స్పెషల్ ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యూటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ దీన్ని జూమ్ని తగ్గించి ఇలా కింద ఇక్కడ వచ్చేలాగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒపిసిటీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఫుల్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది 0 చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఎరేజ్ చేసుకోవాలి. Good enough, nothing's really clear. Sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop. Unplug, feeling overwhelmed. I think I've had enough. Gotta find a way to get some energy. Gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it. I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret in front of me. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear. సో ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని దీంట్లో 12th వన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో సాచురేషన్ని టోటల్గా మేనేజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్టైల్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని కొంచెం ప్లస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ విగ్నెస్ స్ట్రెంత్ కూడా కొంచెం ప్లస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం ఇది 0లో పెట్టుకొని ఈ ఫేస్ మీద ఉన్న బ్లాక్ కలర్ని ఎరేజ్ చేసుకోవాలి. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy. And silently it could build and build. సో ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో స్ట్రక్చర్ని 50 ప్లస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని 30 ప్లస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో అంబియన్స్ ఉంది కదా, దీన్ని ఒక 10 ప్లస్ చేసుకోవాలి. ఓకే. హైలైట్స్ని ఒక 15 ప్లస్ చేసుకోవాలి. ఓకే. షాడోస్ని 10 మేనేజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని లార్డ్ శివ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి.
దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇమేజ్ని కొంచెం ఇలా బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ స్టైల్ నియర్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ మీద దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద బాడీ మీద ఉన్న లైట్గా ఇమేజ్ని ఎరేజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మహాదేవ్ టెక్స్ట్ PNGని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ లైటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఈ టెక్స్ట్ని కొంచెం కింద వచ్చేలాగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని మనం సింపుల్గా ఫోటోని అయితే టోటల్గా చేంజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్రీసెట్ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎడిట్ చేసిన ఫోటో కదా, సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని అయితే చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మాత్రం హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. Much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good